వర్ధిల్లాలి అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత ఆ సమస్యలు పరిష్కారం చేసే వరకు పోరాడతాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం యలమంచిలి ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు జయలక్ష్మి. అయితే మేము గత 42 రోజులు మేము సమ్మె చేసిన కాలంలో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వచ్చి మేము మీ హామీలు నెరవేరుస్తామని చెప్పి మేము ఎక్కడైతే టెంట్లు వేసాం ప్రతి టెంట్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా హామీలు అయితే ఇచ్చున్నారు. మేమేమి గొంతమ్మ కోరికలు అయితే కోరటం లేదు కదా. మీకు తెలుసు మా డిమాండ్స్ ఏంటో. మా డిమాండ్స్లో మీరు కనీసం మాకు 26,000 సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం 26,000 జీతం చేయమని చెప్తున్నాం, గ్రాడ్యుటీ ఇవ్వమని చెప్తున్నాము. వీటిని పరిష్కరించడానికి 7 నెలల సమయం పట్టింది. అప్పుడే ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. కానీ మా సమస్యలు అయితే ఏమీ ఇంకా తీరలేదు. ఇక మీదటైనా మా సమస్యలు తీరుతాయని మేము కోరుకుంటున్నాము. లేని పక్షంలో మేము మళ్ళీ ఇదే విధంగా ధర్నాకైతే సిద్ధంగా ఉన్నాము. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మాకు జీతం పెంచండి మహాప్రభు అని మేము బాధపడుతుంటే మాకు అదనంగా పనిభారం పెంచుతున్నారండి. ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు కార్మికులు ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా యలమంచిలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 42 రోజుల పాటు విరోచితమైన పోరాటం చేసినటువంటి అంగన్వాడీ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం ఆ రోజు వాగ్దానం చేసింది. మీకు చాలా అన్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు కనీస వేతనాలు పెంచలేదు, మీకు అనేక రకమైన పని ఒత్తిడి అనేక రకమైన భారాలన్నీ పెంచుతున్నారు కాబట్టి మనది ప్రభుత్వం వస్తుంది, మంచి ప్రభుత్వం, మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే కూటమి నాయకత్వం ఈ నేటికి 7 మాసాలు పూర్తయినప్పుడు కూడా అంగన్వాడీ ఉద్యోగులు కార్మికుల సమస్యల పరిష్కారం చేయడంలో ఈరోజు పెడచవును పెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంగన్వాడీ ఉద్యోగులు కార్మికులు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 కుటుంబాలు ఈరోజు అంగన్వాడీ ఎవరైతే టీచర్లు ఆయాలు మినీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా బాలింతలు గర్భిణీ స్త్రీలు పసిపిల్లలకి ఈరోజు మంచి పోషణ ఇచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సహాయ సహకారాలు ఈరోజు ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నారు. ఈరోజు ధరలు పెరిగినటువంటి రేషియాలో కనీస వేతనాలు పెంచవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందరికీ నమస్కారం. యలమంచిలి కొత్తపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం పునర్నిర్మాణం జరుపుకొని 17/2/2021 నుండి 2025 నుండి 21/2/2025 వరకు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. ఈ దేవాలయం అతి పురాతనమైనటువంటి యలమంచిలి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో అతి పురాతనమైనటువంటి దేవాలయం. సుమారుగా 175 సంవత్సరాల క్రితం ఇక్కడెక్కడో ప్రతిష్ఠ జరిగింది. ఆ టైంలో మన ఎవరు కూడా సమయంలో మన ఎవరికి కూడా తెలియదు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారు 175 సంవత్సరాల పాటు మన అందరి తాలూకా సేవలు అందుకున్నారు. ఈ దేవాలయం బాగా శిథిలమైపోవడంతో యలమంచిలి ప్రజలందరూ కలిపి తిరిగి దీన్ని పునర్నిర్మించాలని చెప్పి సంకల్పించి ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. 2022 ఏప్రిల్లో మనం శంకుస్థాపన చేశాము. ఈ రోజున దేవాలయం సంపూర్ణమయ్యి ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 17వ తారీఖునటువంటి సోమవారం నాడు ఈ రోజున ఉదయం స్వామివారి
ప్రతిష్టా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మొదటిగా గణపతి పూజ చేసి ఆవాహన చేసి తర్వాత ఈరోజు సాయంత్రం ఏంటంటే యాగశాలలోకి ప్రవేశం చేశారు, యాగశాలను ప్రారంభించారు. అదేవిధంగా రేపు స్వామివారిని స్వామివారి విగ్రహాలన్నింటినీ కూడా యలమంచిలి పురవీధుల్లో వైభవంగా ఊరేగించి తదుపరి బుధవారం నాడు ఏంటంటే స్వామివారికి ఆదివాసాలన్నీ కూడా క్షీరాదివాసం, ధాన్యాదివాసం, పూలాదివాసం మొత్తం ఆదివాసాలన్నీ కూడా జరిపి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:52 స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం, తదుపరి మన తాండవ తపోవనం అధిపతి అయినటువంటి మన శ్రీ 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 సచ్చిదానంద మహాస్వామి వారి స్వర్ణ హస్తాలతో స్వామివారి తాలూకా ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేకం జరుగుతుందండి. అదే రోజున సాయంత్రం స్వామివారి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి కొత్తపేట పురవీధుల్లో 10,000 మందికి అన్నదానం కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా ఈ న్యూస్ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ రామలింగేశ్వర స్వామికి, శ్రీ రామలింగేశ్వర స్వామికి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.